బడ్జెట్ పై ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్ ఇవాల్టి నుంచి డిపార్ట్మెంట్ల వారీగా సమీక్షలు చేయనుంది. వివిధ శాఖల మంత్రులు, అధికారులతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి దగ్గర ఉన్న శాఖలు మినహా మిగతా అన్ని శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఇక సీఎం దగ్గర ఉన్న శాఖలకు సంబంధించి ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు సమీక్ష చేయనున్నారు. 6 గ్యారంటీల అమలు, కొత్త పథకాలు, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు వంటి అంశాలతో బడ్జెట్ రూపొందిస్తోంది సర్కార్. ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన శాఖలపై సమావేశాలు జరగనున్నాయి. రేపు సీతక్క, దామోదర రాజు నరసింహాలకు చెందిన శాఖలపై రివ్యూ ఉంటుంది. 20న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు నిర్వహిస్తున్న శాఖల ప్రతిపాదనలపై ఉప ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖకు చెందిన శాఖల సమావేశాలు 22న జరుగుతాయి. 23న పొన్నం ప్రభాకర్, జూపాలి కృష్ణారావులకు సంబంధించిన శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు టార్గెట్గా బడ్జెట్ రూపొందించనుంది ప్రభుత్వం. కొత్త పథకాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించిన వివరాలను బడ్జెట్లో పొందుపరచనుంది. అప్పులు, ఆర్థిక భారంకి సంబంధించి విడిగా నివేదిక సిద్ధం చేయాలని ఆర్థిక శాఖ వివిధ శాఖలకు సూచించింది. ఇవాళ నుంచి ప్రారంభమయ్యే సమీక్షలు నెలాఖరుకు పూర్తి కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ సెషన్ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. తమ ప్రభుత్వ లక్ష్యాలతో పాటు గత ప్రభుత్వం కేటాయింపులు, ఖర్చులు, అప్పులు తదితర అంశాలను బడ్జెట్లో వివరించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, బడ్జెట్ రివ్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? స్రవంతి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఈ బడ్జెట్కు సంబంధించిన సమీక్షలు చేస్తున్నారు. 2024-25 ఈ సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి శాఖల వారీగా రివ్యూలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇవాల్టి నుంచి వివిధ శాఖలకు సంబంధించి ఒక్కో రోజు 1 లేదా 2 శాఖలకు సంబంధించిన సమీక్షలు ఈ నెలాఖరు వరకు నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ శాఖలకు సంబంధించి రివ్యూలు కూడా కొనసాగుతాయి. ఇవాళ మొదటిసారిగా మొదటి రోజు ఇవాళ 2 శాఖలకు సంబంధించి రెవెన్యూ, తర్వాత ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో వ్యవసాయ శాఖకు సంబంధించి, రెవెన్యూ శాఖకు సంబంధించి ఇవాళ సమీక్ష చేయబోతున్నారు. ఇట్లా ప్రతిరోజు ఉదయం కొన్ని శాఖలు, మధ్యాహ్నం కొన్ని శాఖలు, ఇట్లా ఈ నెలాఖరు వరకు కూడా ఈ శాఖల పైన రివ్యూలు చేయబోతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి శాఖలకు సంబంధించి ఆయన ప్రజెంట్ విదేశాల పర్యటనలో ఉన్నారు కాబట్టి తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల 24 నుంచి 27 వరకు సీఎం దగ్గర ఉన్నటువంటి ఏ శాఖలు అయితే ఉన్నాయో ఆ శాఖలకు సంబంధించినటువంటి సమీక్షలు నిర్వహించబోతున్నారు. అంటే మొత్తానికి ఇవాల్టి నుంచి ఈ నెలాఖరు వరకు అన్ని శాఖలకు సంబంధించి స్టేట్లో ఉన్నటువంటి ఏ శాఖలు ఎట్లా ఉన్నాయి, వాటి అందులో ఉన్నటువంటి నిధులు ఎంత, ఖర్చులు ఎన్ని అయినాయి, అప్పులు ఎంత అయినాయి, ఎట్లా ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, గతంలో వీటికి ఎంత నిధులు కేటాయించారు, ఏ సంవత్సరంలో ఎంత కేటాయించారు, అందులో ఎంత ఖర్చు పెట్టారు, ఇక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఆ శాఖలకు సంబంధించినటువంటి పరిస్థితి ఎట్లా ఉంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులతో, అక్కడే మంత్రులు ఉంటారు, అధికారులు ఉంటారు, వీళ్ళతోని సమీక్ష నిర్వహించి ఇందులో ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలి ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అప్పులు, ఆస్తులపైన సమీక్ష చేసి సపరేట్గా ఒక రిపోర్టు తయారు చేయబోతున్నారు. ఆ తర్వాతనే ఈ బడ్జెట్కు సంబంధించి ఏ దానికి ఏ శాఖకు ఎంత కేటాయించాలనేది ఫైనల్గా నిర్ణయిస్తారు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రం ఆల్రెడీ అప్పుల కుప్పగా చేసింది గత ప్రభుత్వం. ఏ శాఖలో చూసినా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా నిధులు లేవు, మొత్తం నిధుల కొరత రాష్ట్రానికి ఏర్పడ్డది అనేది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తున్నది. సో దీనికి సంబంధించి ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేశారు. తర్వాత ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి సంబంధించి దానికి సంబంధించి కూడా శ్వేతపత్రం విడుదల చేశారు. ఇట్లా ఒక్కొక్క శాఖ పైన ఇప్పటికే సమీక్షలు నిర్వహించినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము దానికి సంబంధించి ఎట్లా ఉంది, గతంలో ప్రభుత్వం ఏం చేసింది, ఏ నిధులు ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, దుబారా ఖర్చులు ఏం చేసింది, వాస్తవంగా పెట్టాల్సిన ఖర్చులు ఎంత, సో అనవసరంగా ఎంత పెట్టారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇప్పటికే సమీక్షలు చేశారు. కాబట్టి ఇక ఈ బడ్జెట్ తయారీలో శాఖల వారీగా ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ఇప్పుడున్నటువంటి ఛాలెంజ్లో ఏది ప్రయారిటీ, ఏ శాఖకు ప్రయారిటీ ఇవ్వాలనే దానిపైన అధికారులతో మంత్రులు సమీక్ష చేయబోతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే
6 గ్యారంటీల మీదనే ముందుగా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కూడా ఇది పెట్టారు కాబట్టి ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ 6 గ్యారంటీలో ఏ పథకానికి ఎంత బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంటుంది, ముందుగా ఎంతమందికి అర్హులు ఇందులో ఉంటారు, ఏ దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఆ శాఖలకు సంబంధించిన సిచ్యువేషన్ ఏంటి, ఒకవేళ నిధుల సేకరణ చేయాలంటే ఎట్లా చేయాలి, ప్రభుత్వానికి నిధులు రావాలంటే ఏం చేయాలి, ఈ పథకాలు అమలు చేయాలంటే మరి నిధులే ఇప్పుడు పెద్ద సవాల్ కాబట్టి ఆ డబ్బులను కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేయాలనే దానిపైన కూడా అధికారులతో సమీక్ష చేసి ఈ బడ్జెట్లో ఏ శాఖకు ఎంత కేటాయించవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ శాఖలకు సంబంధించి వేటిపైన ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబోతుంది, వేటిని ముందుగా అమలు చేయబోతుంది, ప్రజలకు ఇచ్చినటువంటి ఈ 6 గ్యారంటీల విషయంలో ఏవేవి ముందుగా అమలు చేయబోతున్నాము, ఏ గ్యారంటీకి ఎంత నిధులు అవసరం అనే దానిపైన పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఈ బడ్జెట్ సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నివేదిక తయారు చేయబోతున్నారు. ఆ నివేదిక ఆధారంగానే ముందు ఇక ఈ ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయి 6 గ్యారంటీలతో పాటు ఇక ఆల్రెడీ ఇప్పటికే కొన్ని పథకాలు అమలవుతున్నాయి. సో ఆ అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి కూడా నిధుల సేకరణ అనేది కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏంటి, ఈ అమలు విషయంలో కొంత ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా అప్పుల పాలు చేసిపోయింది, ఏ రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ కూడా లేదు. సో ఈ నిధులు సేకరించడం అనేది ఇప్పుడున్నటువంటి సర్కారుకు ఒక సవాల్గా మారింది కాబట్టి సో ఈ నిధుల సేకరణ ఈ 6 గ్యారంటీల అమలు అనేది ఎజెండాగా తీసుకొని వచ్చే ఈ బడ్జెట్ సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో ఈ అంశాలపైనే ఎక్కువగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది, దీనిపైనే చర్చించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శాఖల వారీగా ఇవాల్టి నుంచి ఈ నెలాఖరు వరకు కూడా అన్ని శాఖలకు సంబంధించి ఉన్నత స్థాయి అధికారులతో పాటు మంత్రులతో పాటు అందరూ కూర్చుని చర్చించి ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించాలి, అక్కడ ఉన్నటువంటి అప్పుల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి నిధుల పరిస్థితి అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్టు తయారు చేసే అవకాశం ఉంటుంది. శ్రవంత్.